హాయ్ ఫ్రెండ్స్, నేను చూసేసాను కాంతారా మూవీ. కాంతారా మూవీ రివ్యూ చెప్పే ముందు చాలామంది నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఆల్సో కామెంట్. నా రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ కాంతారా మూవీ రివ్యూ చెప్పే ముందు రీసెంట్గా ఒక కాంట్రవర్సరీ మొదలైందండి. రిషబ్ శెట్టి గారు హైదరాబాద్కి వచ్చి తెలుగు మాట్లాడలేదని. రీసెంట్గానే రితిక్ రోషన్ హైదరాబాద్కి వచ్చి తెలుగు మాట్లాడాడండి ఒక ఈవెంట్లో. జూనియర్ ఎన్టీఆర్ మీకు అన్న, నాకు మాత్రం తమ్ముడు అని మాట్లాడాడు. తమ్మునికి తమ్ముడు అన్నాడు. ఆ తర్వాత దాన్ని చాలామంది ట్రోల్ చేశారు. సో అలా రిషబ్ శెట్టి కూడా తెలుగు మాట్లాడితే ఆయనకు తెలుగు రాదేమో, తెలుగు మాట్లాడితే ఎక్కడ పబ్లిక్ ట్రోల్ చేస్తారో యూట్యూబర్స్ అని చెప్పి మాట్లాడేదేమో. ఇక మూవీ రివ్యూకి వస్తే, మూవీ స్టార్టింగ్లో కొంచెం డ్రాగింగ్ లాగా అనిపిస్తుంది. తర్వాత మూవీ మంచిగా ఉందండి. రిషబ్ శెట్టి గారి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా లాస్ట్ 20 minutes అయితే చూడొచ్చండి. చాలా బాగుంది. వరాహ రూప అనేది పాట ఉంది, మంచిగా కూడా ఉంది. చాలా గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ స్టార్టింగ్లో మనం అంత పేషెన్స్తో చూడాలి లాస్ట్ వరకు. లాస్ట్ సీన్ అయితే బాగుంది. ఇందులో ఈసారి రాజుని ఇంట్రడ్యూస్ చేశారు. దేవుడు, రాజు, ప్రజలు 2 తెగలు ఉంటాయి. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. మళ్ళీ రాజుతోని యుద్ధము. మూవీ అయితే ఓకే. నేను 3 thumbs up ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.